హలో హలో మా బాగున్నావునా? హలో హలో ఊరికి వస్తున్నాను మా. ఎన్ని గంటలకు వస్తున్నావు నాన్న? ఇప్పుడే బస్సు ఎక్కినాను. వచ్చేటప్పటికి సాయంత్రం 5:30 అవుతుంది మా. వచ్చేటప్పుడు బజార్లో చికెన్ తీసుకురా నాన్న. చికెన్ ఏమొద్దు మా. నీ చేతి వంట తినగా చాలా రోజులు అయిపోయింది. వంకాయ కూర అన్నం చేయమా. నీ చేతి వంట తినాలని ఉంది. సరే నాన్న. రాకేష్ వస్తున్నాను మా తీసుకురావటానికి. సరే జాగ్రత్త నాన్న. సరే. హలో. రే వచ్చేసావా? రారా. సరేరా 2 minutes వచ్చేసాను. ఏంటి? ఏం కావాలి? డబ్బులు కావాలి. డబ్బులు కావాలని అడగచ్చు కదా. ఎలా వచ్చినాక ఇయ్యాలని కనపడలేదా? ఎంత కావాలి? 2 రూపాయలు కావాలి. 2 రూపాయలు కాదు, 10 రూపాయలు ఇస్తా. ఇటు నుంచి కనిపించకుండా వెళ్ళిపోతాను నేను. సర్లే పోయితా. ప్రతి ఒక్కరి లైఫ్లో ఇలాంటోడు ఒకడు ఖచ్చితంగా కావాలి. మనం కాల్ చేయగానే మన కోసం వచ్చేవాడు, ఏ భయం లేకుండా ప్రతి విషయాన్ని షేర్ చేసుకునేవాడు, వాడితో మాట్లాడితే
మనసుకు ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉంటుందనిపించే అలాంటోడు ఒకడు ఖచ్చితంగా కావాలి. అది నా లైఫ్లో వీడే. మాది టౌన్కు దూరంగా ఉండే ఒక పల్లెటూరు. ఇంట్లో పరిస్థితులు బాలేక, ఊర్లో పనులు లేక, చదివిన చదువులకి జాబులు రాక సిటీకి పోయి డెలివరీ బాయ్గా పని చేసుకుంటున్నాను. అప్పుడప్పుడు ఇలా వచ్చి వెళ్తుంటాను. రే అక్కడ షాప్ దగ్గర ఆపరా. టీ తాగేసి వెళ్దాం పద. ఇంకేంట్రా విశేషాలు? ఎలా ఉన్నారు మనోళ్ళంతా? అంతా బాగానే ఉన్నారురా. కానీ నువ్వు అక్కడికి పోయి మంచిగా పని చేసుకుంటున్నావు, నెలకు 10,000 ఇంటికి పంపిస్తున్నావు. అది చూసి కొంతమంది ఓర్చుకోలేకపోతున్నారురా. అసలేంట్రా వాళ్ళ ప్రాబ్లం? నేనేమైనా వాళ్ళని అడుగుతున్నానా? వాళ్ళకంటే గొప్పగా ఏం బ్రతకట్లేదు, ఎక్కువ సంపాదించట్లేదు. అమ్మ కోసం కష్టమైనా కూడా ఊరొదిలి పని చేసుకుంటున్నారా? ఇంకా మన ఏరియాలో వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసా? ఆడే మనిషిరా, పూర్తిగా మారిపోయా. మనతో కలిసి ఉన్నప్పుడు సూపర్ ఉంటాను మనిషి. ఈత కంటే ఈతకి, తాటికాయల కంటే తాటికాయలకి, యాటికాయలంటే ఆడికి వస్తుండే. ఏ మార్పురా నాయనా? అవునుపా, ఆడి వెనక వానికి చాలా ఎక్కిపోయింది. అంతేపా, ఇంకా డబ్బు మగం చూసినాడు కాబట్టి మంచిలో కనపరాదు వానికి, ఇంకంతే. అలా ఏం లేదురా, వాళ్ళు మనతో క్లోజ్గా ఉంటారు కదా, ప్రతి విషయం పిన్ టు పిన్ గుచ్చి గుచ్చి అడుగుతారు. మొన్న రంగయ్య మామ ఏ అల్లుడు వస్తున్నా, ఆగు. ఏం అల్లుడు, ఎప్పుడు వచ్చినావు? అప్పుడు వచ్చిన. అంతా మంచిదేనా? ఆ, ఏంటి ఇంత సన్నగా అయిపోయినావు? తింటున్నావా లేదా? ఏం వై, పెళ్ళి దిగులా? అమ్మకి చెప్పి పెళ్ళి చేపియాలనా? అక్కడ మంచి డబ్బులు అంటగా. మావాడు అక్కడ ఉన్నాడు, జాబ్ చూడొచ్చు కదా. ఉమ్, సరే మరి పోయిస్తాం. నేను చేసేది ఒకటి, వీళ్ళు అనుకునేది ఒకటి. వాళ్ళ మాటలేం పట్టించుకోకురా. నాకు 14,000 వస్తాయి, 20,000 జీతం వస్తుందని చెప్పుకుంటా. ఎందుకంటే మన ఊర్లోనే రోజు పనికి పోతే అదే జీతం ఇక్కడ వస్తుంది కదా అంటారు. ఎక్కడొస్తుంది రా జీతం? అయినా రోజు పని ఉండాలిగా మన ఊర్లో. నాకు వచ్చేది 14,000. అందులో 10,000 ఇంటికి పంపిస్తా. మిగిలిన 4,000లో 2,000 రూమ్ రెంట్ పోతుంది. మిగిలిన 2,000 తినేదానికి, నా ఖర్చులకి, ఇంకా ఏమైనా ఉంటే ఆ 2,000లోనే అన్నీ కవర్ చేసేయాలరా. నేను చదివిన చదువులకి, నాకు వచ్చే జీతానికి ఇవన్నీ ఏం పట్టించుకోకుండా ఉన్న పనిని చేసుకుంటేనే నాకు ఇంట్లో జరుగుతుంది. లేదంటే నా పరిస్థితి చాలా కష్టంగా ఉంటుందిరా. అందుకే ఎంత కష్టమైనా అక్కడే చేసుకుంటున్నా. నాతో తినేదానికి డబ్బులు లేక, ఎవరికి అడగలేక మార్నింగ్ టైం టిఫిన్ తినటమే మానేశాను రా.
ఆకలే చచ్చిపోయింది. ఇప్పుడు సరిగ్గా ఆకలే అవ్వదు. వర్క్ అయిపోయాక రూమ్కి పోయి పడుకుందామంటే సరిగ్గా నిద్ర కూడా రాదురా. కొంతమంది డ్రింకింగ్కి, స్మోకింగ్కి అడిక్ట్ అయిపోయి ఉంటారు కదా, అలా నేను థింకింగ్కి అడిక్ట్ అయిపోయాను రా. ఆలోచించి ఆలోచించి చచ్చిపోతానేమని భయం వేస్తుందిరా. రే, ఊరు వదిలిపోయాక అర్థమవుతుందిరా లైఫ్ ఏంటో. తోల తీరిపోతుంది. వాళ్ళకేం తెలుసురా నేను అనుభవించే సమస్యలు. బాధపడకురా, అన్నీ సర్దుకుంటాయిలే, సెట్ అయిపోతాయి. పదరా ఇంటికి వెళ్దాం, అమ్మ ఎదురు చూస్తుంటుంది. మా ఎలా ఉన్నావు నాన్న? బాగున్నానమ్మా. ఏంటి నాన్న ఇలా అయిపోయావు? తింటున్నావా లేదా? నువ్వు తింటున్నావా లేదా? ఇంత చిన్నగా అయిపోయాను. నా సంగతి వదిలేయి నాన్న. నువ్వు తింటున్నావా లేదా? ఏంటి ఇలా బాగా అయిపోయావు? తినిపించమ్మా వాడికి, ఏవేవో ఆలోచన చేస్తున్నాడు. సరే మా పోయేస్తా, బాయ్ రా. ఏయ్, తినేసిపోరా. కొంచెం తినేసిపో నాన్న. ఉన్నిలేరా, బయట చాలా వర్క్ ఉంది. కొంచెం తినేసిపోరా. ఉంటారే, బాయ్. సరే, జాగ్రత్త. సరే నాన్న, నువ్వు వెళ్ళి కాలు చేతి కడుక్కుండా నేను అన్నం పెడతా. ఎన్ని రోజులైంది మనిషి చేతి వంట తిని. బాగుందా నాన్న? సూపర్ ఉంది మా. అక్కడ సరిగ్గా తినేది లేదు, రుచి ఉండదు, ఏముండదు. అట్లానే తినాలి. ఈరోజు మనస్ఫూర్తిగా తింటున్నా. కొద్దిగా వేసుకో నాన్న. ఇంకా చాలమ్మా. కొంచెమన్నా తిన్నా. వద్దుమా, అసలు ఆకలే వేయటం లేదు మా. కొంచెం తింటే చాలు, ఎక్కువ అయిపోతుంది. కొంచెం తింటేనే చాలు వద్దంటున్నావు. ఇంతకీ అక్కడ తింటున్నావో లేదో, ఎలా అయిపోయావో చూడు. మా డబ్బులు ఏమైనా ఉన్నాయా? ఏం లేవు నాన్న. ఉన్నవి వడ్డీకి, సరుకులకి, సంఘాలకి అయిపోయాయి. ఏ నాన్న, డబ్బు ఏమైనా అవసరం ఉందా? ఆహా, అలా ఏం లేదు మా. ఊరికే అడిగా అంతే. అవును మా, ఇంకా 2 లక్షలు అప్పు ఉంది కదా.
మీ నాన్న అప్పు చేసి పేకాటాడి పోగొట్టి చచ్చిపోయా. అది మనకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది. ఇప్పుడు అవన్నీ ఎందుకుమా? మొన్న రమణ అన్న వచ్చి వడ్డే 1 కడుతున్నారమ్మా, అసలు ఎప్పుడు కడతారు, కొంచెం పని ఉంది త్వరగా కట్టేయండి అని చెప్పి వెళ్ళిపోయారు. నేను పంపించేవి సరిపోతున్నాయమ్మా? ఆడ సరిపోతుంటాయిలే. నేను పంపించేవి ఇంట్లోకి జరగాలి, అప్పులు కట్టాలి. చెక్కుతుందమ్మా. నీకు అక్కడంతా బాగుందా నాన్న? ఎవరేం ఇబ్బంది పెట్టడం లేదు కదా? డబ్బులు సరిపోతున్నాయా నాన్న? తినడానికి ఉంటున్నాయా? నేను ఎన్నిసార్లు డబ్బులు పంపిస్తా అంటే వద్దు, ఉన్నాయంటావు.
ఏంట్రా ఏమైంది? ఎందుకు అలా టెన్షన్ పడుతున్నావు? అన్నా ఒక పార్సల్ మిస్ అయిపోయిందన్నా. ఒక పార్సల్ ఇవ్వటానికి వెళ్ళానా, అక్కడ ఆ పార్సల్ ఉంది. ఇంకొక పార్సల్ ఇవ్వటానికి వెళ్ళినప్పుడు ఆ పార్సల్ కనిపించలేదన్నా. ఆ మధ్యలో ఎక్కడో మిస్ అయిపోయిందన్నా. ఎవడో తీసుకున్నట్టున్నాడన్నా. 20,000 మొబైల్ అన్నా. టెన్షన్గా ఉందన్నా. ఏదో ఒకటి చేయన్నా ప్లీజ్, ఏదో ఒకటి చేయన్నా. భయం వేస్తుందన్నా. రే 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 టెన్షన్ పడకు. అక్కడ కెమెరాలు ఏం లేవా? ఏమో అన్నా, నేను అక్కడంతా చూశాను, కెమెరాలు అయితే ఏం లేవు. ఇప్పుడు మనం ఏం చేయలేంరా. కావాలంటే వాళ్ళని టైం అడుగుతాను, ఆలోపు నువ్వు మనీ అరేంజ్ చేసుకో. రే ఎక్కువ టెన్షన్ పడకు, సరేనా? నువ్వు ఊరికి వెళ్ళిరా, డబ్బులు అరేంజ్ చేసుకునిరా, అమ్మతో మాట్లాడేసిరా, సెట్ అయిపోతుంది. నాన్న చూడు ఎలా అయిపోయావు. ఆహా, అలా ఏం లేదు మా, అంతా బాగుంది. నీ గురించి దిగులు, అప్పుల గురించి ఆలోచనలు అంతే. నీకు అక్కడ పని చేయడం ఇష్టమేనా నాన్న? నీకేం కోరికలు లేవా? ఒక కోరిక ఉంది నాన్న. ఒక మంచి పెళ్లి సంబంధం చూస్తాం, చేసుకోరా. చూడాలనుంది అంతే. ఏంద్రా అట్లా చూస్తున్నావు? పెళ్లి సంబంధం నీకంత సరదాగా ఉందమ్మా వేరే వాళ్ళ దగ్గర నన్ను తక్కువ చేసి మాట్లాడించడం? వాళ్ళు పెళ్లి సంబంధంకి వస్తారు, ఇలా ఇల్లు మొత్తం చూస్తారు. ఉండేవే 2 రూములు, అవి కూడా సరిగ్గా లేవు. బాత్రూమ్ సరిగ్గా లేదు, ఇంట్లో సామాన్లే లేవు. మా అమ్మాయి మీ ఇంటికి వస్తే మంచిగా చూసుకుంటారా, అయినా ఎక్కడ ఉంటుంది అని ఇలాంటి మాటలు అంటారు. నువ్వు వాళ్ళ దగ్గరకు పోయి మా కొడుకు గురించి తక్కువ చేసి మాట్లాడానని నువ్వు పిలుచుకొచ్చినట్టు ఉంటుంది. ఇవన్నీ అవసరమా? ఇలాంటి కోరికలు ఉంటే మానుకోమా నువ్వు. ఏంద్రా మానుకునేది? నువ్వు పెళ్లి చేసుకుంటే ఒక అమ్మాయి మన ఇంటికి వస్తుంది, నాకు తోడుగా ఉంటుంది. నేను కూడా ఎక్కువ పనులు చేయలేకపోతున్నాను నాయన. ఓహో, నీ పనుల కోసం నేను పెళ్లి చేసుకొని బలవ్వాలి, అంతే కదా? నువ్వు ఇట్లా అనుకుంటే నేనేం చేయలేను నాయన. బయట చూడుపో, 10వ తరగతి పిల్లలు కూడా లేచిపోయి పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లలకి అంటున్నారు. అంటే నన్ను లేచిపోయి పెళ్లి చేసుకుంటున్నావా? చెప్పు తెగుద్ది. మళ్ళీ ఏందిమా, ఉన్న అప్పులనే తీర్చలేకపోతుంటే పెళ్ళి అంట పెళ్ళి. కావాలంటే సంవత్సరం ఆగు, నేనే ఇక్కడికి వస్తాను. నీ పనులన్నీ నేనే చేసి పెడతా. కసు నూకడం, బండలు తుడచడం, బట్టలు ఉతకడం, వంట చేయడం అన్నీ నేనే చేసి పెడతా, సరేనా? ఇంకోసారి మాత్రం పెళ్లి గురించి ఎత్తద్దుమా. ఉన్న సమస్యలనే తట్టుకోలేకపోతున్నాను. మళ్ళీ కొత్త బాధ్యతలుంటే నా వల్ల కాదుమా. నా గురించి అప్పుల గురించి ఆలోచిస్తూ నీకు ఇష్టం లేకపోయినా అక్కడ కష్టంగా ఉంటూ నీ బుర్ర పాడు చేసుకోకు నాన్న. ఊరికి వచ్చి ఇక్కడే ఏదో ఒక పని చేసుకోనాన్న. నేనున్నాను కదా, నేను చూసుకుంటా అన్నీ. చూడు నీకంటే నేనే ఎంత గట్టిగా ఉన్నానో. నిజంగా నువ్వు ఎంత గట్టిగా నేను చూస్తాను. ఏది కాల్ చూపించు. అమ్మ గురించి నీకో విషయం తెలియాలిరా. కానీ అమ్మ ఈ విషయం నీకు చెప్పొద్దని చెప్పింది, కానీ ఈ విషయం నీకు ఖచ్చితంగా తెలియాలిరా. అమ్మా అమ్మా నొప్పి అమ్మా. అబ్బా
అమ్మా నొప్పి. మా ఈ బుక్లో 4వ పేజీలో రాకేష్ గారి ఫోన్ నెంబర్ రాశాను. ఏమైనా కావాలన్నా వాడికి ఫోన్ చేయవస్తాడు, సరేనా? హలో రాకేష్, ఒకసారి ఇంటి దగ్గరికి రా నాన్న. అమ్మా నొప్పి. అమ్మా అమ్మా ఏమైందమ్మా? ఏమైంది? జాగ్రత్త అమ్మా. ఏం జరిగిందమ్మా? కాలు జారి కింద పడ్డానన్నా. పదమ్మా హాస్పిటల్కి వెళ్దాం. హాస్పిటల్కి ఏం వద్దులే నాన్న, అక్కడ మూవీ ఉంటుంది. ఏ? మూవీనా? కాళ్ళకు రాసుకునే మూవీ. ఓ మూవీనా? నొప్పి ఎక్కువగా ఉన్నట్టుంది, హాస్పిటల్ వెళ్దాం పదమ్మా. వద్దులే నాన్న, ఇది రాసుకొని పనుకుంటే తగ్గిపోతుంది. ఆ పని ఏదో నాకు చెప్పింటే నేను వచ్చి చేసిచ్చేవాడిని కదమ్మా. వద్దులే, ఎందుకులే నాన్న, నీళ్ళ బిందే కదా అని చెప్పలేదు. నేను కూడా ఒక్కదాన్నే పని చేసుకోలేకపోతున్నా నాన్న. నడుము నొప్పులు, కాళ్ళు నొప్పులు, రాత్రిపూట్ల నిద్ర రాకుండా ఉంది. నొప్పులు అంటే నొప్పులు కాదు. వాడు పెళ్లి చేసుకో అంటే పెళ్లి చేసుకోడు. నాకు ఒక తోడు కావాలి కదా నాన్న. ఇవన్నీ వాడికేం చెప్పదులే నాన్న, చెప్తే వాడు మళ్ళీ నన్నే అరుస్తాడు. పని చేసుకునే చేత కాదా అని నన్నే అరుస్తాడు. ఇంకా ఎక్కువ ఏదంటే అది ఆలోచిస్తాడు. చెప్పొద్దు నాన్న. సరే అమ్మా, నేనేం చెప్పను. బాగా రెస్ట్ తీసుకోమ్మా. పోయేస్తానమ్మా. ఏమన్నా ఉంటే ఫోన్ చెయ్యి. ఎందుకు మా నాతో ఏం చెప్పు, నిన్ను సరిగ్గా చూసుకోలేకపోతున్నాను మా, సంతోషంగా ఉంచలేకపోతున్నాను మా. నీ గురించి, అప్పుల గురించి, పని గురించి ఇంకా ఏవేవో మాటలు వింటున్నావా? చాలా కష్టంగా ఉంది మా. అవన్నీ ఆలోచించి ఆలోచించి చచ్చిపోతాను, ఎవరి భయం వేస్తుంది మా. ఏడవద్దు నాన్న, ఇవన్నీ ఏం పట్టించుకోవద్దు. మజ్జిగ తీసుకొని వస్తాను, తాగేసి పడుకోనాన్న. నాన్న, రోజు ఉదయించే సూర్యుడికే కష్టాలు తప్పవు. తుఫాను వచ్చినప్పుడు సూర్యుడు మన కంటికి కనిపించకుండా మాయమైపోతాడు. మరి తుఫాన్ తగ్గిపోయాక మరుసటి రోజున మళ్ళీ సూర్యుడు ఉదయిస్తాడు. అలాగే నీకు కష్టం వచ్చిన ప్రతిసారి చచ్చిపోవాలని అనుకోకు. నువ్వు చచ్చిపోతే మళ్ళీ ఉదయించేకి నువ్వేం సూర్యుడికి కాదు, మామూలు మనిషి మాత్రమే. కష్టాలని కనికరిస్తూ, బాధల్ని భరిస్తూ, ఓర్పుగా ఉంటూ నీ జీవితంలో కొత్త వెలుగును నింపుకొని ఉదయించు నాన్న. నిన్ను అలా చూడాలనుంది.
అయ్యో నానా ఉదయ్ నానా ఏమైందిరా రే లేయిరా ఏమైందిరా ఉదయ్ నానా లేయి నాన్న ఉదయ్ రే ఏమైందిరా నీకు అయ్యో ఏమైందిరా ఉదయ్ లేయిరా నానా నాన్నా లేయి నాన్న ఉదయ్ అయ్యో నిన్న రాకేష్ తొందరగా డాక్టర్ని పిలుచుకొని రారా నిన్న ఉదయ్ నాన్న 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 అమ్మా ఉదయ్ ఏమైందమ్మా వద్దమ్మా ఏమైందమ్మా వాయొచ్చి పడిపోయాడు రా ఎంత లేపునా లేయట్లేదు భయం వేస్తుంది ఏదో ఒకటి చూడండి జాగ్రత్త ఉదయ్ నాన్న ఉదయ్ లేరా మా మనల్ని పుట్టించిన మన తల్లిదండ్రులు వాళ్ళు చనిపోయాక మనం ఎలా ఉంటామని ఊహించుకొని ఉంటారు, కానీ మన చావును వాళ్ళు చూస్తారని కలలో కూడా అనుకొని ఉండరు. మన చావు వాళ్ళకి దుఃఖమైన కలలా మారకూడదు. ఒకరోజు మనకంటూ చావు వస్తే అది మన తల్లిదండ్రులు చనిపోయాకే మనకు చావు అనేది రావాలి, లేకపోతే వాళ్ళని ఇలా చూడాల్సి వస్తుంది. ప్రతి ఒక్కరికి ఉండే ఆలోచనలు ఆశలు ఇవే. ఒక మంచి ఇల్లు కట్టుకోవడం, మంచి ఉద్యోగం చేయటం, ఇంట్లో వాళ్ళని చూసుకోవటం, ఫ్యూచర్లో ఒకరి దగ్గర చేయి చాచకుండా కొంత డబ్బును సంపాదించుకోవటం. ఇలాంటి ఆలోచనలు ఉండటం జీవితంలో ఫ్యూచర్కి మంచి విషయమే. కానీ అన్నీ వదులుకొని కొంత డబ్బును సంపాదించే టైంలో నువ్వు మధ్యలోనే చనిపోతే నీ జీవితానికి, నువ్వు బ్రతికిన బ్రతుక్కి సాటిస్ఫాక్షనే లేదు. నువ్వు స్ట్రెస్ వల్ల చనిపోయావంటే నీకు తప్ప ఇంకెవరికి తెలియదు. చనిపోయే కొన్ని సెకండ్ల టైం ఉంటుంది కదా, నీకప్పుడు తెలుస్తుంది నువ్వు బ్రతికిన ఈ 24 సంవత్సరాల బ్రతుకు నీకు 4 సెకండ్లలో నీ కళ్ళ ముందు కనిపిస్తుంది. వెనక్కి తిరిగి చూసుకుంటే నువ్వు పీకిందేమీ లేదు, చేసిందేమీ లేదు, ఆలోచించటం తప్ప. ప్రతి ఒక్కరికి నేను చెప్పాలనుకుంది ఒకటే: ఎక్కువ బాధపడకండి, ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి, ఎవరి మాటలు అస్సలు పట్టించుకోకండి. మనం ఎప్పుడు చచ్చిపోతామో, ఎలా చచ్చిపోతామో ఎవరికి తెలీదు. మన చావు మనకైనా నచ్చాలి కదా. ఉన్నన్ని రోజులు హ్యాపీగా బ్రతుకుదాం, అంతే.